అనగనగా రాయపురం అనే ఊర్లో ప్రజలందరూ వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. అదే ఊరిలో రాజారావు శాంతమ్మ కుటుంబం నివాసముండేది. రాజారావు శాంతమ్మకి ఇందిరా అనే కూతురు కూడా ఉండేది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు శాంతమ్మతో రాజారావు ఇలా అంటాడు. ఏమే శాంతా, నేనలా పొలం దాకా వెళ్ళొస్తాను. పొలం ఎలా ఉందో చూసి అలా నా చెల్లెలు సరోజ దగ్గరికి కూడా వెళ్ళి వస్తాను. ఏమయ్యా, నువ్వు అన్నం తిన్నాక మందులు వేసుకోవడం మర్చిపోయావయ్యా, ఈ మందులు వేసుకోవయ్యా అని శాంతి రాజారావు చేతికి మందులిస్తుంది. ఆయన ఈ మందులతో ఎంతకాలం బతుకుతానే? అదేంటయ్యా అలా అంటావు? నువ్వు కాని మందులు వేసుకోకపోతే నీ ఆరోగ్యం పాడైపోతుంది. అప్పుడు నీ ప్రాణాలకే ప్రమాదమని వైద్యుడు చెప్పాడు కదా. ఇప్పుడు నేనుండి ఎవరిని ఉద్ధరించాలి? ఈ ముసలి ప్రాణం వల్ల ఎవరికి ఉపయోగం చెప్పు? అయ్యా, ఈ ముసలి ప్రాణం ఎవరికో ఉపయోగపడక్కర్లేదు. నువ్వు లేకపోతే నేను నా కూతురు అనాథలమైపోతాం. అలాగే మన కూతురికి ఇంకా పెళ్లి కూడా కాలేదు. దాని మెడలో ఒక పుస్త పడితే మనిద్దరం చనిపోయినా ఎలాంటి నష్టమూ జరగదు. దానికి 2 అక్షింతలు పడే వరకు మనం బ్రతకడానికి ఈ మందులు వేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలయ్యా. అవునే, పెళ్ళంటే గుర్తొచ్చింది. నా చెల్లెల్ని వాడి కొడుక్కి మన ఇందిరాని చేసుకోమని అడుగుతాను. వాడు పట్నంలో బాగా మంచి ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడంట. అయ్యా, మన ఇందిరకి ఈ పల్లెటూర్లోనే ఏదో ఒక పని చేస్తూ బతికేవాడికి ఇద్దామయ్యా. అలా పట్నంలో ఉద్యోగం చేసేవాళ్లకి ఇస్తే రేపు మనకేదైనా అవసరం వస్తే అది రావటానికి చాలా కష్టమవుతుందయ్యా. నువ్వు చెప్పేది కూడా నిజమే, కాని నా చెల్లెలు కొడుకు రేపు పెళ్ళయ్యాక ఈ పల్లెటూరులోనే ఏదో ఒక వ్యాపారం పెట్టుకుని ఉండిపోతాడంట. అలా అయితే మనకి కూడా కాస్త చేదోడు వాదోడుగా ఉంటాడు నా మేనల్లుడు. అవునయ్యా, అలా అయితే వెంటనే నువ్వు వెళ్ళి నీ చెల్లెలు కొడుకుతో మన ఇందిర పెళ్లి చేయడానికి మాట్లాడు. అలా అయితే రేపు పొద్దున్న మీ చెల్లెలికి కూడా ఇందిర రక్త సంబంధం అవుతుంది కాబట్టి ఆవిడ్ను కూడా మన ఇందిర బాగా చూసుకుంటుంది. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా. ఆ మాటలు విని రాజారావు ఇందిరకి పెళ్లి సంబంధం మాట్లాడ్డానికి చెల్లెలు సరోజ ఇంటికి వెళ్తాడు. అలా రాజారావు అడగ్గానే సరోజ అన్నయ్య మాట కాదనలేక తన అన్నయ్య ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఇందిరని తన కోడలిగా చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు సరోజ తన కొడుకు ప్రసాద్ సెలవులకి వస్తే ఇలా అంటుంది. ఒరే ప్రసాదు, ఈ ఏడాది నీకు ఎలాగైనా ఎన్ని ఆటంకాలు కలిగినా పెళ్లి చేసేస్తాన్రా. అమ్మా, నాకసలు ఈ బంధాలు బంధుత్వాలు అన్న వాటిపై నమ్మకమే లేదు. ఇంక పెళ్ళంటేనే నా దృష్టిలో అదొక పెద్ద పెంట. ఆ పెంటతో చాలా తంటాలు వస్తాయి. ఆ బాధలు పడడం నా వల్ల కాదు. కాబట్టి నాకు అసలు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. నువ్వు పెళ్లి గిల్లి అలాంటివేం అనొద్దు. ఒరే ప్రసాదు, నీకు పిచ్చిగాని పట్టిందా ఏంట్రా? నీ 7 పిల్లలందరూ పెళ్ళంటే ఎగురుగా అంతేస్తారు. నువ్వేంట్రా పెళ్ళంటే అలా మాట్లాడుతున్నావు? అయినా మానవ జన్మ ఎత్తాక ఎంత కష్టమైనా సరే పెళ్లి చేసుకోవాల్సిందే. అబ్బా, ఏంటమ్మా నీ గోల? అనవసరంగా నేను ఈ ఊరు వచ్చినట్టున్నాను. అక్కడే పట్నంలోనే హాయిగా నా స్నేహితులతో సరదాగా గడపవలసింది. ఇప్పుడిక్కడికి వచ్చాక నువ్వేమో పెళ్లి గిల్లి అని నా ప్రాణాలు తీసేస్తున్నావు. నువ్వు పెళ్ళంటేనే అంత అయిష్టంగా మాట్లాడుతున్నావు. నువ్వెప్పుడు ఇలా పెళ్లి కాని ప్రసాద్లాగే ఉండిపోతావా ఏంటి? ఉండిపోతానమ్మా. ఎప్పుడు నేను ఒంటరిగానే ఉండిపోతాను గాని పెళ్లి మాత్రం నా జీవితంలో చేసుకోను. ఓరే ప్రసాదు, అలా అంటే ఎలారా? నువ్వు నా మాట కాదనవనే నమ్మకంతో మా అన్నయ్యకి వాడి కూతురిందిరని నువ్వు పెళ్లి చేసుకుంటావని మాటిచ్చేశాన్రా. ఇప్పుడు నేనా మాట తప్పితే వాడి దగ్గర నా పరువు పోతుందిరా. ఇప్పుడు నా పరువు నీ చేతుల్లో ఉంది. నువ్వు దాన్ని కాపాడతావో లేదో ఇక నీ ఇష్టం. అమ్మా, నీ పరువు కోసం అసలు నాకు బంధాలు బంధుత్వాలంటేనే నమ్మకం లేదు. పైగా నీకోసం నేను ఈ పెళ్లి అనే బంధంలో పడితే నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని నేను జీవితాంతం బాధపడుతూ బతకలేనమ్మా. రే ప్రసాదు, అలా అంటే ఎలారా? ఈ అమ్మ కోసం ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోరా? మీ మావయ్యకు అసలే ఆరోగ్యం బాగోలేదు. ఇప్పుడు కాని మనం సంబంధం వద్దన్నామని ఆయనకు తెలిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదంరా. ఇప్పుడు నువ్వే ఆలోచించుకో. నీ మావయ్య ప్రాణాలు చేతులారా నువ్వే తీసినవాడివవుతావు. ఆ మాట విన్న ప్రసాద్కి ప్రాణం పోతుందంటే కాస్త భయపడి
తనకి ఇష్టం లేకపోయినా వాళ్ళ మావయ్య కోసం అమ్మ కోసం పెళ్లికి ఊకొడతాడు. ఆ మాట విన్న సరోజ ఎగిరి గంతేస్తుంది. ఆ విషయం తన అన్నకి చెప్పడానికి సంతోషంగా వాళ్ళింటికి వెళ్తుంది. ఇక ప్రసాద్ తన పని చూసుకుంటుంటాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. సరోజ తన మేనకోడలైన ఇందిరని తన కొడుకు ప్రసాద్కిచ్చి అదే ఊరిలో ఘనంగా వివాహం చేస్తుంది. అలా ఇందిరని రాజారావు కావాల్సిన లాంఛనాలు పెట్టి అత్తవారింటికి ఆనందంగా పంపిస్తాడు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు ఇందిర తన భర్తతో ప్రేమగా చనువుగా తన భుజంపై తలపెట్టి మాట్లాడుతుంటే ప్రసాద్ తనపై చిర్రుబుర్రులాడుతూ ఇలా అంటాడు. నువ్వు దూరంగా వెళ్ళు. నువ్విలా నన్ను ఇంకోసారి ముట్టుకోవద్దు అని ఇందిరని కసురుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా గమనించిన సరోజ ప్రసాద్ దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది. రే ప్రసాదు, నువ్వు చేసిందేంట్రా? అయినా కొత్తగా పెళ్లైన దంపతులంటే ఎలా ఉండాలిరా? ముద్దు ముచ్చట్లాడుకుంటూ అన్యోన్యంగా ఉండాలి. కాని నువ్వు కాస్త దూరంగా ఉంటున్నావని ఇందిరే కాస్త చొరవ తీసుకొని నీతో ప్రేమగా మాట్లాడుతుంటే దాన్ని నువ్వు కసురుకుంటావా? పెళ్లయ్యాక ఇవన్నీ మామూలేరా. అయినా నీకు నేను చెప్పడమేంట్రా? ఒక మగాడిగా నీకు తెలీదా? అమ్మా, పెళ్ళైన తర్వాత ఇవన్నీ మామూలే. ఆ విషయం నాకు తెలుసు. కానీ నేను నా ఇష్ట ప్రకారం ఈ పెళ్లి చేసుకుంటే నువ్వన్నట్టుగానే నేను ఇందిరతో చాలా ఆనందంగా ఉండేవాణ్ణి. అసలు నాకు ఈ పెళ్లి బంధం అంటేనే నమ్మకం లేదు. ఏదో నువ్వు మామయ్యకి మాటిచ్చావని, ఆ మాట తప్పితే మామయ్య ప్రాణాలకే ప్రమాదమని నువ్వు నన్ను బలవంత పెట్టి ఈ పెళ్లి బంధంలో పడేశావు. అసలు నాకు ఈ బంధాలంటేనే నమ్మకం లేదు. ఓరేయ్, అదేంట్రా అలా మాట్లాడతావు? నువ్వు పెళ్లికి ముందు పెళ్ళొద్దన్నావని నిన్ను ఈ పెళ్లి కోసం బలవంతంగా ఒప్పించిన మాట నిజమే. కాని పెళ్ళయ్యాక నువ్వు మారుతావని, ఇందిరతో సరిగ్గా ఉంటావని అనుకున్నాను. కాని నువ్వింత దారుణంగా మాట్లాడతావని ఏ రోజూ అనుకోలేదురా. అయినా నా మేనకోడలు నిన్ను నమ్మి నీతో 7 అడుగులు నడిచినందుకు దానికి గొప్ప బహుమతే ఇచ్చావురా అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ప్రసాద్ తల్లితో ఇలా అంటాడు. అమ్మా, నువ్వనుకున్నట్టేమీ జరగదు. నేనేదో ఒకరోజు వీలు చూసుకుని ఇందిరాకి అసలు నిజం చెబుతాను. అప్పుడు తనే నన్ను అర్థం చేసుకుని నా నుంచి విడిపోతుంది. అప్పుడు మా ఇద్దరం ఎవరి జీవితాలు వాళ్ళు హాయిగా బతుకుతాం. ఓరేయ్, నీకుగాని మతి పనిచేస్తుందా లేదా? శుభమా అని 2 రోజులు కాలేదు పెళ్ళై, అప్పుడే విడిపోతామంటున్నావేంట్రా? నాతో అంటే అన్నావు గాని ఇందిరతో మాత్రం ఇవేవీ చెప్పొద్దురా. అది వింటే నీ మాటలకి చాలా బాధపడుతుంది అని ఏడ్చుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటుందంతా ఇందిర పక్క నుండి విని తన భర్తకి అసలు పెళ్లి బంధం మీద నమ్మకం లేదని తెలుసుకొని బాధపడుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఒకరోజు సరోజ తన కొడుకు కోడల్ని బంధువుల పెళ్లికి పంపిస్తుంది. ఇందిర ప్రసాదులు ఆ పెళ్లికి వెళ్తారు. అలా అక్కడ బంధువులందరూ వీళ్ళిద్దరినీ ఆప్యాయంగా పలకరిస్తారు. అలా పెళ్లి మండపంలో పంతులుగారు పెళ్లి చేస్తుండగా మంత్రాలు ఇలా చదువుతూ ఒక్కో మంత్రానికి అర్థమిలా చెబుతూ ఉంటారు. ధర్మ, అర్ధ, కామ, మోక్షములలో నేను ఎన్నడూ నీ విడిచిపోను. ఇది నాతి చరామి. దీని అర్థం ఏంటంటే, నేను ఏ పని చేసినా నీ అనుమతి తీసుకొని చేస్తాను. నేను మీ మాట దాటే ఏ పని చేయను అని భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికొకరు ఇలా పచ్చనైన పెళ్లి మండపంలో పెళ్లి చేసుకునేటప్పుడు ఇలా మాటిచ్చుకుంటారు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి ఆటంకాలు కలిగినా వాళ్ళిద్దరూ కాటికి పోయే వరకు కలిసే ఉండాలి. అలాంటి బంధమే ఈ పెళ్లి బంధం. అలాగే ఎక్కడి నుంచో ఒక ఆడపిల్ల మనల్ని నమ్మి మన ఇంటికి తన ఇంటి పేరుని వదిలి తన ఇంటిని వదిలి వస్తుందంటే అలాంటి ఆడపిల్లల్ని మనం ఎంత బాగా చూసుకోవాలి అని పెళ్లి బంధం ఎంత గొప్పదో ఎంత విలువైనదో ఆ పెళ్లి మండపంలో అందరికీ వివరించి చెబుతాడు. అలా ఆ పంతులుగారు చెప్పింది విన్న ప్రసాద్కి ఒకేసారి కంట్లో నీళ్లు తిరిగి తను ఇన్నాళ్లు పెళ్లి బంధంపై నమ్మకం లేదని చెప్పి ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడో అర్థం చేసుకుని తన తప్పు తనకి తెలిసి అక్కడుండలేక ఇంటికి వచ్చేస్తాడు. అతని వెంటే ఇందిర కూడా వచ్చేస్తుంది. అప్పుడది చూసిన సరోజ ప్రసాద్తో ఇలా అంటుంది. రే ప్రసాదు, ఇప్పుడే వెళ్లారు కదరా, అప్పుడే వచ్చేసారేంటి? అయినా పెళ్లితంతవ్వడానికి ఇంకా చాలా సమయం ఉంది కదా, కనీసం భోజనమైనా చేశావా లేదా?
ఆ మాట విన్న ప్రసాద్కి ఏం మాట్లాడాలో తెలియక తల్లిని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఇలా అంటాడు. అమ్మా, నన్ను క్షమించమ్మా. ఇన్నాళ్ళు నేను ఈ పెళ్లి బంధంపై నమ్మకం లేదని, నువ్వు బలవంతంగా పెళ్లి చేశావని, అసలు ఇందిరతో చాలా దారుణంగా ప్రవర్తించాను. అది ఎంత పెద్ద తప్పో ఈరోజు పెళ్లిలో ఆ పంతులుగారు మంత్రాలు చదువుతూ ఒక్కో మంత్రానికి అర్థం చెబుతూ ఉంటే ఆ మాటలు విన్న నాకు ఈ పెళ్లి బంధంపై చాలా నమ్మకం కలిగింది. కాబట్టి ఈ రోజు నుంచి నేను ఇందిరని చాలా బాగా చూసుకుంటానమ్మా. నన్ను నమ్మి నా వెనకే వచ్చిన నా భార్యకి ఎలాంటి లోటు లేకుండా మహారాణిలాగా చూసుకుంటానమ్మా అని తల్లికి భరోసా ఇస్తాడు. అప్పుడు సరోజ ఇలా అంటుంది. రేయ్, ఈ మాట నా కాదురా. నీ వెనకే ఆ పెళ్లి నుండి నీతో పాటొచ్చిన నీ భార్యకి చెప్పురా. అది వింటే నీ మాటలకు పొంగిపోతుంది. అది నీలో ఈ మార్పు కోసమే పెళ్లైన దగ్గర్నుంచి ఎదురు చూస్తుందిరా. ఆ మాట విన్న ప్రసాద్ ఇందిర చేతిలో చేయి వేసి తనని ఎన్నాళ్ళు ఇబ్బంది పెట్టినందుకు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకుంటాడు. అలాగే తనని బాగా చూసుకుంటానని మాట కూడా ఇస్తాడు. అలా అసలు పెళ్లి బంధం అంటే నమ్మకం లేని ప్రసాద్కి పెళ్లిలో చదివిన మంత్రాలకి అర్థం తెలుసుకొని తను పెళ్లి బంధం యొక్క విలువ విశిష్టతను తెలుసుకొని ఆ రోజు నుంచి తనని నమ్మి వచ్చిన తన భార్యని చాలా బాగా చూసుకునేవాడు. అలా ఆ రోజు నుండి ప్రసాద్కి పెళ్లి బంధం మీద నమ్మకం కలగటం వల్ల ఇందిరా ప్రసాదులు హాయిగా జీవనం సాగిస్తూ ఉండేవారు.